తల్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడే అర్థమైంది. Hello, good evening and welcome to Suma Adda Asal Taggedele. ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి స్వాగ్ టీమ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ రోజు ఆడవారు గొప్పవారా మగవారు గొప్పవారా తేల్చడానికి స్వాగనిక వంశానికి చెందినటువంటి శ్రీ విష్ణు గారు వచ్చేస్తున్నారు. అలాంగ్ విత్ హీరోయిన్స్ రితు వర్మ, దక్ష అండ్ అలాగే గెటప్ సీను కూడా. రాజాది రాజ రాజ గంభీర రాజ మార్తాండ స్వాగతిక వంశానికి చెందిన రాజువారు శ్రీ విష్ణువు గారు వేంచేశారహో. రాజావారు ఏం తీసుకుంటారో మాకు తెలియదు కాబట్టి మేము అన్ని రకాలైనటువంటి డ్రింక్స్ రెడీ చేసి పెట్టాము. రాజా రాజావారు ఏం తీసుకోవాలో అదే తీసుకున్నారు. తీసుకోండి ఇది మజ్జిగ, అది ఫినాయిల్, అది ఫినాయిల్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. రాణి గారు అమ్మో మీలాంటి వాళ్ళ వల్లే, లేకపోతే ఆడవారు ఏమైపోతారు. రాజా మీరు ఆ టీజర్ లాస్ట్ లో ఆ కెమెరా ఇలా దగ్గరకు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ఇంకొక డౌట్ కూడా వచ్చింది రాజా. బాగా నచ్చిన సౌండింగ్ అది. చెప్పండి ఏంటి మీకు ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లం? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి సినిమా చూసి కొంచెం డీటెయిల్ గా అందరికి అర్థం అవుతాయి నిజమా కాదా అన్నది. మీకు ఆడవారితో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు మగవారితో ప్రాబ్లం ఉంది కదా? అవునండి, చాలా పెద్ద ప్రాబ్లం. నాకు ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఈవిడ వంశంలో అసలు మగ బిడ్డ పుడితేనే చాలా రియాక్ట్ అవుతున్నారే, మరి బిడ్డలు అంటే వాళ్ళు ఆడపిల్లల్ని పుట్టిస్తూ ఉంటారండి. ఆడపిల్లని మాత్రం ఎలా పుట్టిస్తారండి? బాదాం బాదాం దాదా చాహ బాదాం. వెరీ గుడ్ వంశం, వెల్కమ్ వెల్కమ్. ఈ రోజు ఆడవారు సెపరేట్ గా మగవారు సెపరేట్ గా ఆడబోతూ ఉన్నారు. మీరు అటు వెళ్ళిపోండి, మీరు ఇటు వెళ్ళిపోండి. సుమా అడ్డాలో మన మొట్టమొదటి రౌండ్ దోచేయి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. శ్రీ విష్ణు గారు మీరేంటి అసలు ఈ మధ్య ఎన్ని గెటప్ లో ఆల్మోస్ట్ దశావతారం లాగా అయిపోతుంది. అందులోనూ డైరెక్టర్ గారు కూడా అన్నారు కమల్ హాసన్. పైగా అన్ని గెటప్ లు చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేశారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ కమల్ హాసన్ గారితో ఉండే పోలికని బట్టి? మేకప్ ఆర్టిస్ట్ రషీద్ గారు అనండి, మలయాళం ఆయన కమల్ హాసన్ గారు కూడా ప్రాస్థెటిక్స్ లో చాలా ఇది చేసి వచ్చిన వాళ్ళు అనమాట. ఇండియా నుంచి ఇద్దరే. సో ఆయనే మన ఈ ఫిల్మ్ కి చేయడం చాలా బాగుండేది. కాకపోతే ఒక 4.5 hours కూర్చుని ఉండాలి. అలాగా ముందు పొగడం లేదు తెలియదు కానీ ఆడవాళ్ళు ఆ విషయంలో మాత్రం గ్రేట్ అని అప్పుడు అనిపించింది నాకు. మేమెక్కడండి 4.5 hours ఎక్కడ? న్యాచురల్ బ్యూటీ. జస్ట్ ఇట్లా 1 minute ఇలా లిప్స్టిక్ వేసుకుంటే అయిపోతుంది. వాళ్ళ సంగతి నాకు తెలియదు. మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం. సో అందుకని మీరు టైం ని బాగా వాడుకుంటే మీకు డబ్బులు కూడా అంతే వస్తాయి. ఇందులో 4 రౌండ్లు ఉన్నాయి. 4 రౌండ్లు టైం బేస్డ్ రౌండ్స్. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము, అదే దోచేయి. ఈ దోచే రౌండ్ లో మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్స్ చెప్తారు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇవాళ టీమ్స్ పేరు మగ టీం, ఆడ టీం. మగ టీం రండి. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాము, 90 seconds టైం ఇస్తాము. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని ఆన్సర్లు ఉంటే గనక డబ్బులు వచ్చేస్తాయి మీకు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సెలబ్రిటీ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? అండ్ యువర్ 90 seconds స్టార్ట్స్ నౌ. ఫోటోలు. నంబర్ 4 రైట్. సినిమాలు. సినిమాలు రైట్. నంబర్ 1 ఫాలోవర్స్. ఫ్యాన్ ఫాలోయింగ్. నంబర్ 3 రైట్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్.
15 ఇచ్చేయండి. ఫోటోస్ సెల్ఫీలు. ఫోటోస్. నంబర్ 5 సెల్ఫీలు. సోషల్ మీడియాలో. సోషల్ మీడియా. నంబర్ 2 రైట్. హెల్పింగ్ నేచర్. నంబర్ 13 రైట్. కార్లు, లైఫ్ స్టైల్ వాళ్ళే. లైఫ్ స్టైల్, కార్లు. నంబర్ 12 రైట్. గాసిప్స్ రూమర్స్. నంబర్ 7 రైట్. రెమ్యునరేషన్. నంబర్ 8 రైట్. బ్రాండ్స్. కరెక్ట్. వీళ్ళు చెప్పింది ఏమైనా ఉందా ఇంకా? నంబర్ 6 ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్పీచ్లు, బ్యాక్గ్రౌండ్, ప్రెస్ మీట్. సో మీకు టోటల్ గా వచ్చిన అమౌంట్ 8,90,000. సెలబ్రిటీస్ అంటే మనకి రూమర్స్, గాసిప్స్, థంబ్నెయిల్స్, రకరకాల యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి థంబ్నెయిల్ రాస్తారు అనేది ఒకసారి చూద్దామా? యాక్చువల్లీ మీరిద్దరు ఒక ప్రెస్ మీట్ లో ఉన్నారండి. మీరు హీరోయిన్ ని జస్ట్ కొంచెం అటు వెళ్దాం అని అంటున్నారు. దానికి సీను రాసుకుంటున్న థంబ్నెయిల్ ఏంటి? హీరోయిన్ తో పులిహార కలుపుతున్న హీరో. ఇష్టం లేకపోయినా ఒంటి మీద చేతులు వేస్తున్న హీరో. బయట పెట్టుకోలేని వ్యాధితో బాధపడుతున్న హీరో. ఇలాంటి రూమర్స్ నాకు సమానం అన్న హీరో. థ్యాంక్ యూ రితు, థ్యాంక్ యూ. మగవారికి 8,90,000 వచ్చింది. ఆడవారు రండి. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మెమరీస్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చైల్డ్హుడ్. బాల్యం. రైట్ ఆన్సర్. నంబర్ 1 ఫ్యామిలీ మెమరీస్. నంబర్ 14 ఫోటోస్, ఆల్బమ్స్. రైట్. స్కూల్ డేస్. నంబర్ 2 రైట్. ఫెస్టివల్స్, పండగలు. 13 చీటింగ్ ఇన్ స్కూల్, చీటింగ్ చేయడం లేదు. పనిష్మెంట్స్ లేదు. ట్రావెలింగ్, ట్రిప్స్. నంబర్ 10 రైట్. మమ్మీంగ్ ఫీడింగ్. గోరుముద్దలు. నంబర్ 6 రైట్. బర్త్డేస్. నంబర్ 8 రైట్. లవ్ స్టోరీస్. నంబర్ 3 చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాము. బహుమతులు, చిన్న దొంగతనాలు, ఫ్రెండ్స్, మందు సిట్టింగ్, డైరీలో రాయడం, మొదటి ముద్దు, టాటూ, పచ్చబొట్టు, లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ లో కూడా వచ్చింది కాబట్టి అందులో యాక్చువల్లీ మీరు సీనుని లవ్ చేశారు. లక్కీగా మీ అదృష్టం కొద్ది బ్రేకప్ అయిపోయింది అండ్ మీరు శ్రీ విష్ణు గారిని పెళ్లి చేసుకున్నారు. అలా వెళ్తున్న టైంలో సీను మిమ్మల్ని చూశారు అక్కడ. సీను కమాన్, నీలో ఉండే కమల్ హాసన్ ని బయటికి తీ. పాప్కార్న్ తెస్తావా నా కోసం? బ్రేకప్ చేసి మంచి పని చేసావు, అందుకే కమెడీని అయ్యా, లేకపోతే హీరోయిన్ అయిపోయావు. బ్రేకప్ చెప్పి మంచి చేసావు. సినిమా చూడము. సినిమాకి వచ్చారా? సారీ, ఇదే సినిమా కొంచెం చూసేస్తున్నాను. ఈ లవర్స్ నమ్మద్దండి. ఎవరినో లవ్ చేస్తారు, కారణాలు లేకుండా వదిలేస్తారు. కారణాలు లేకుండా ఎందుకు చేస్తారు? ఏదో కారణం ఉండే ఉంటుందిలే. కానీ మంచి పని అండి బాబు. లవ్ చేసి ఇడిపోతే కమెడియన్స్ అవ్వచ్చంట, లేకపోతే హీరోలు అవ్వాల్సి వస్తుంది. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే డైరెక్టర్లు అవ్వచ్చు తెలుసా? కానీ ఎలా ఇంకోరితో సినిమాకి ఒకరిని లవ్ చేసి థియేటర్లో సీరియల్ వెళ్తా బుద్ధి లేదా? చదువుకోలేదా? నేను సిగరెట్ తాగట్లేదండి, ఊదేస్తున్నా అక్కడ. ఇలాంటి లవ్ చేసి బ్రేకప్ అయితే తెలుస్తుంది మీకు, హ్యాపీగా ఉంది లైఫ్. కానీ ఎప్పుడు అడిగారా? పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది నీకు లైఫ్. కనీసం గుర్తు పట్టినట్టు కూడా యాక్ట్ చేయకపోతే ఎలా మాకు? 2 పాప్కార్న్ అండి. 2 పాప్కార్న్. ఒక కోక్ తీసుకురా. చేయించుకోమా. నాచోస్ 2 పట్టుకురా.
నీ పరిస్థితి కూడా నా పరిస్థితి అవుతుంది చూసుకో. నెక్స్ట్ మళ్ళీ నీకు పాప్కార్న్ చెప్తుంది, గుర్తు పెట్టుకోండి. ఎవరది? సైకిల్ కూడా సీన్ గాని లవ్ అన్న పంపితే సీడన్నాడు. షార్ట్ మెమరీ ప్రాబ్లం ఉంది. షార్ట్ మెమరీని చెప్పుకో. షార్ట్ గా ఉన్నాడు, రిజెక్ట్ చేసి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా. నిజంగా లవరా? చిచ్చి, నీ టేస్ట్ ఇంత వర్స్ట్ అనుకోలేదు అసలు నేను. మీరు నిజంగా ఇన్వాల్వ్ అయి చేసేసారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా క్లూ ఇస్తాం. దీంట్లో టైం లిమిట్ 10 సెకండ్స్ మాత్రమే. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఇద్దరు బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ ఇస్తాం. సెకండ్ క్లూ విలువ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. రాంగ్ ఆన్సర్ అయితే 1,00,000 రూపాయలు మీరు మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రెడీ, మొదలెట్టేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోల ఆధారంగా ఆట ఏమిటో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ వాల్యూ 1 lakh అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ 4 or 2 అని ఉంది. మీకు తెలిస్తేనే బజర్ నొక్కండి. టైమ్ అప్. ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలకి ఎవరు బజర్ నొక్కలేదు. క్లూ నంబర్ 2 75,000 మాత్రమే. అక్కడ ఎందుకో చాలా పౌడర్ కనిపిస్తోంది మనకి. సీను బజర్ నొక్కారు. సీను క్యారమ్ బోర్డ్ లాక్ చేసేసాము. అమౌంట్ 75,000. ఇప్పుడు ఇదేంటిది 4-2 స్కోరా? దాంట్లో ఇద్దరు ఆడతారు కదండి. క్యారమ్ బోర్డ్. థర్డ్ క్లూ చూద్దాం. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే రకరకాల సర్కిల్స్ ఆరోస్ ఉన్నాయి. ఇది మన థర్డ్ క్లూ. ఫోర్త్ క్లూ ఏంటి? వైట్ కాయిన్స్, బ్లాక్ కాయిన్స్, రెడ్ కాయిన్స్. ఈ కాయిన్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఫోర్త్ క్లూ. మరి ఈ క్లూలన్నిటిని బట్టి మీరు చెప్పిన క్యారమ్ బోర్డ్ కరెక్టా కాదా చూద్దాము. లెట్స్ సీ. రైట్ ఆన్సర్. క్యారమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీకు 75,000 దగ్గర లాక్ చేశారు కాబట్టి అమౌంట్ మీ అకౌంట్ లోకి వేసేస్తున్నాం. సో క్యారమ్స్ ఆడేవాళ్ళ బాగా? నాకు చిరాకండి. అవునా? అండ్ మీకు ఏంటంటే చిరాకు? అవన్నీ లేడీస్ గేమ్స్, సో మగాళ్ళకి చిరాకు. వాట్ యు హావ్ టు సే ఆన్ దిస్? ప్లీజ్ స్పందించండి. అందరూ ఆడతారు కదండి. క్యారమ్స్ గురించి 4 రూల్స్ చెప్పండి. నేను చెప్తాను. క్యారమ్స్ లో ఉండేటువంటి 4 రూల్స్ కాదు, అందరూ ఆడతారని చెప్పారు. నేను కూడా ఆడదాన్ని. మీరు ఆడుంటారు, నేను ఆడేదాన్ని. ఓకే. క్యారమ్స్ లో ఉండే 4 రూల్స్ ఏంటంటే, క్యారమ్స్ లో ఫస్ట్ రూల్ రైట్ సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. సెకండ్ రూల్ లెఫ్ట్ సైడ్ కి ఒక హోల్ ఉంటుంది. రైట్ సైడ్ బ్యాక్ కి ఒక హోల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఇంకో హోల్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాం, చూడండి. అక్కడ లాడర్ కనిపిస్తుంది మనకి. అరే బజర్ నొక్కిసారు మగవాళ్ళు. పెయింటర్. 1,00,000 రూపాయలకి పెయింటర్ అని రిస్క్ తీసుకొని చెప్పారు వీళ్ళు. రెండో క్లూ వరకు ఆగి ఉండాల్సింది. క్లూ నంబర్ 2 అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ఆరెంజ్ కలర్ డబ్బా ఉంది. వైట్ కలర్ బాక్స్ ఇంకోటి ఉంది. అది ఒక స్ప్రే లాగా కనిపిస్తోంది మనకి. క్లూ నంబర్ 3. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నా మేకప్ కి నేను వాడే బ్రష్లు. అయినా నా మేకప్ బ్రష్ల ఫోటోలు నా పర్మిషన్ లేకుండా ఎవరేమని చెప్పారు? నిచ్చిందని వాడతారు. 4th and final clue. That is the orange color pancake that I use. సో ఈ 4గిటిని బట్టి వీళ్ళు పెయింటర్ అన్నారు. చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. తెల్లార్లు ఆడుదాం పయ్యి తక్క.
రెండు ఆన్సర్లు కరెక్ట్ గా చెప్పడం వల్ల పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్ కొంతమంది స్టూడెంట్స్ కలిసి చేస్తున్నారు. అక్కడ రకరకాలైన మొక్కల్ని కూడా పెంచారు. అది చూడడానికి వెళ్తున్నాం. యూత్ అంతా ఎటు వెళ్ళిపోతుంది అని భయపడుతున్నటువంటి ఈ రోజుల్లో యూత్ ఎటు వెళ్ళట్లేదు, వాళ్ళు సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నారు అని. బ్యాటరీ మర్చిపోవచ్చావా? యూత్ ఎటో వెళ్ళిపోతుంది అని మన అందరం భయపడుతున్నటువంటి ఈ రోజుల్లో యూత్ అంతా సక్రమమైనటువంటి మార్గంలోనే ఉన్నారు అని నిరూపించుకోవడానికి వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి మొక్కల్ని పెంచుతున్నారో చూద్దాం పదండి. కమ్ ఆన్, లెట్స్ గో విత్ మీ. ఏ వావ్, వాట్ ఎ నైస్ మొక్కలు. థాంక్యూ. ఇది ఈ మొక్కలన్నీ పెంచుతున్నారు మీరు. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఆ మొక్క ఆకుతుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వెంటనే తగ్గిపోతుందండి. అవునా? ఈ మొక్క తింటే అయ్యో పచ్చి కాదండి, కొంచెం దాన్ని ఇది కింద చేసుకుని తినాలి. నేను వెళ్ళేటప్పుడు మీకు వచ్చిన ప్యాకెట్. ఓకే, దీన్ని ఇది కింద చేసుకొని తినాలి. సో దీన్ని మనం అది కింద చేసి తిందాం. ఓకే, ఇది చేసామంటే యాక్టింగ్ బాగా వస్తుందండి. యాక్టింగ్ బాగా వస్తుందా? యాక్టింగ్ మొక్కదే మోహన్ కాదండి, లోపల వేసుకుంటే మన హావభావాలు బాగా కదులుతాయి. మా హీరోయిన్లకి రోజు పొద్దున్న ఒక స్పూన్ హీరోయిన్లు కూడా ఈ మొక్కలే వాడుతూ ఉంటారంట. వావ్, థాంక్యూ. మొత్తం పీకేస్తున్నారు మీరు. అది ఎంతో తెలుసా? చాలా కాస్ట్లీ అండి ఇది. సారీ అండి, సారీ అంటిస్తాయా? అంటే మీరు మాత్రమేనండి, వీళ్ళు ఎవరైనా ఏమైనా పెంచుతున్నారా? లేడీస్ ఎప్పుడు మనీయే కదండి ఓ, ఇష్టపడేది. లేడీస్ కూడా ఇక్కడ చాలా ఇన్వాల్వ్డ్ గా ఉంటున్నారు. మీరందరూ గమనిస్తున్నారు లేదు, ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు. సారీ ముగ్గురు లేడీస్ ఉన్నారు. మీరు పెంచుతున్నవేంటి? మేము పెంచుతుంది డబ్బులు. ఈ వింతని చూస్తున్నారా? మనీ కాసింది. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. మీరు ఇంకా షోల్ చేయవసరం లేదు, 4 మొక్కలు పెంచుకుంటే చాలు. ఏమండి ఇప్పుడు ఇలా మీకు రూపీస్ మాత్రమే కాకుండా ఏమైనా క్రెడిట్ కార్డ్స్ కూడా పూసే చెట్లు ఉన్నాయా? క్రెడిట్ కార్డ్స్ ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ జరుగుతుందండి. ఇంకా ఏం మొక్కలు ఉన్నాయి? ఈ ఫ్లవర్ ని ఇలా తీస్తే ఫైర్ వస్తుంది లోపల. అంటే నువ్వు ఫ్లవర్ కాదు, ఫైర్. పుష్ప, ఈ ఫ్లవర్ కి చాలా ఇది ఉంది. ఇది ఎవరికైనా అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోతారు. అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోయి. ఈ ఫ్లవర్ అమ్మాయిలకి ఇస్తే వెంటనే పడిపోతారంట. పాయిజన్ ఫ్లవర్. ఇతను ఏం చేస్తుంటాడు ఇక్కడ? అంటే మేడం బతుకున్న మొక్కల్ని వాటర్ పోసి చంపేస్తుంటారు. ఈ మొక్క చూడండి, అది మంచిదండి. దానికి కూడా హెయిర్ బాగా వస్తుంది. మొక్కకి హెయిర్ వస్తుందా? మొక్క ఆకులు తింటే హెయిర్ మనకు బాగా. ఓ, నేను మొక్కకి హెయిర్ వస్తుందేమో అనుకున్నా. ఇది స్లీపింగ్ మొక్క మీద. ఇందాకటి అది పడుకొని పెరుగుతూ ఉంటది. ఇలా వెళ్తూ ఉంటది. మీ టవల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇవి ఆకుల నుంచి తయారు చేసాం. ఆకుల నుంచి తయారు చేసిన ఈ టవల్స్ చూస్తున్నారా మీరు? ఆకుల నుంచి తయారు చేసిన టవల్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది నార్మల్ అండి. వీటన్నిటికి మేము ఒకవేళ లేకపోయినా ఇదే వాటరింగ్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? పక్షిరాజ్. మీరు యూత్ ని ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యూత్ అందరూ ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా వచ్చి వ్యవసాయం చేయండి. వ్యవసాయం అనేది మన దేశానికి వెన్నెముక్క లాంటిది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసి మన దేశానికి ఇంకా గట్టి వెన్నెముక్క అవుతారని మనస్ఫూర్తిగా కోరు. అంటే ఎవరైనా పొగడాలంటే సాయం చేయాలి, పూట గడవాలంటే వ్యవసాయం చేయాలి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, మన మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. 10 seconds స్టార్ట్స్ నౌ. ఆయిల్ ఉంది. ఆయిల్ ని చూసి మాత్రం ఎవ్వరు బజర్ నొక్కలేరు అన్లెస్ ఈ పేపర్ చూస్తే తప్ప. టైం అప్. సెకండ్ క్లూ 75,000. వర్షం పడుతుంది. అమ్మ బజర్ నొక్కేశారు. బజ్జీలు అంటే వర్షం కనిపించగానే బజ్జీ అనేసారు కదా. ఇంకా 3వ క్లూ 4వ క్లూ తర్వాత తెలుస్తుంది మనకి ఇది కరెక్టా కాదా అని. 3వ క్లూ శనగపిండి ఉంది అక్కడ. పకోడీ కూడా వేసుకోవచ్చు. ఏమండి ఇప్పుడు బజ్జీనే కాదు, ఒకవేళ పకోడీ అవుతే. 4వ క్లూ చూద్దాము. ప్రభాస్ అండ్ అనుష్క మిర్చి సినిమా పోస్టర్ ఉంది అక్కడ. సో మీరు అనుకుంటున్నట్టు మిరపకాయ బజ్జీ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటి. రైట్ ఆన్సర్. అలా మీకు 75,000 అకౌంట్ లోకి వచ్చేసిందమ్మా.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 ₹1,00,000 క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒక చీర కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ క్లూ చెప్పండి. కాంచన. మీకు ఇప్పుడు లాక్ చేసేవాళ్ళ ఆ లాక్. సరే అయితే లాక్. వాళ్ళే లాక్ చేయమంటున్నారు. ₹1,00,000 లాక్. కాంచన. తెలిసిపోయిందా? కాంచనానే అనుకుంటున్నారా? అవును, బాగా తెలిసిపోయిందిగా. సరే అయితే సెకండ్ క్లూ చూద్దాము. పుస్తకం. ఒక డైరీ కనిపిస్తుంది అక్కడ, కానీ బ్లాంక్ గా ఉంది. క్లూ నంబర్ 3. ఎవరో చాలా కోపంగా ఉన్నారు. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. జచ్చినకర. థర్డ్ క్లూ వరకు కూడా వీళ్ళు కాంచనాలో ఉన్నారు. 4వ క్లూ సాటర్డే మాత్రమే కాంచన కోపం రాదే, అన్ని రోజులు వస్తుంది. ఇది కాంచనానా సరిపోదా శనివారమా? చూద్దాం. ₹1,00,000 లేవండి మా దగ్గర. సరిపోదా శనివారం సినిమాని పట్టుకొని కాంచన అనేసారు మీరు. ఫస్ట్ క్లూ చూసేసి ఇవ్వండి, లేకపోతే నేను జీపే చేయించుకుంటాను. ఓకే, కానీ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ కూడా ఉంది. ఒక పబ్కి వెళ్తున్నారు మీరు, వింత పబ్కి వెళ్దాం పదండి. వావ్, వాట్ ఏ స్వాగ్ పబ్. ఏయ్ స్టాప్. సోలో నాట్ అలౌడ్. సోలో నాట్, అందుకే ఎదురొచ్చాం. హలో, మీరు సింగిలా? వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, సింగిల్ అంటే ఎవరి కోసం వెయిటింగ్? ఎవరి కోసం వెయిటింగ్ మీరు? అయితే మేము మీతో జాయిన్ అవ్వచ్చా? No. కాదు, స్టాగ్స్ నాట్ అలౌడ్ అంట. ఐస్ క్రీమ్. Get out. Solo's not allowed. ఐస్ క్రీమ్ కాదు, సారీ. Get out. Only couple allowed అని చెప్పానా? కలిసి వచ్చామని చెప్పొచ్చుగా. విమెన్ గురించి ఒక 3 మంచి లైన్ చెప్పండి. ఫుల్ ఫుడ్, డ్రింక్ ఆల్ ఫ్రీ. మసాలా దోశ, పెసరట్టు, ఉప్మా. ఏమున్నాయంటే ఒక డీజేని పట్టుకుని అడగాల్సిన క్వశ్చన్ అయినా ఇది. లెట్స్ హావ్ సమ్ సాంగ్ ప్లీజ్. ఐ కమ్ ఆన్ ప్లే. వాడ సాంగ్. కరెక్ట్ గా ఏజీ తగ్గ సాంగ్లు వేసుకుంటారు. మా ఏజీ తగ్గ ఏంటి? ఓకే, సాంగ్ చేంజ్. వావ్, చిన్నిగిపోయింది అసలు. ఊపున్న పాటలు పెట్టండి. అన్ని ఎంతో ఊపుండే పాటలు ఏ ఊపు ఉన్న ఊపు పోయేలా ఉంది ఆ సాంగ్. What do you have? Mocktails. Buttermilk, lemon buttermilk, pudina buttermilk, kothmir buttermilk. రే, అసలు ఇది పబ్బేనా? ఇది ఒక చాలా డిఫరెంట్ పబ్. ఓకే, జస్ట్ గివ్ మీ 1 సెకండ్. హలో, ఏం చేస్తున్నారు? అది స్పీకర్ అమ్మా. అది స్పీకర్ కాదు, అది వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్. Now we have a truth or dare game. రండి. ఇది పబ్బేనా? So ready? రెడీ. You. అది ఏం తిరిగిందని ఇలా This is dare. This is truth. Dare. Okay, truth. Dare. She wants dare. I took it here. There, yeah, dare. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరికి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడ వార్నింగ్ ఇవ్వనా, ఇక్కడ వార్నింగ్ ఇవ్వనా? ఇద్దరికి ఇవ్వచ్చా? ఏంటి వార్నింగ్ ఇస్తారు? ఏమిస్తారు? ఆడవాళ్ళ గురించి ఏంటి మీరు గొప్ప మాట్లాడద్దు. మీరు You look like Golgappa. Oh, I know that. My surname is Golgappa. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నాకు వచ్చింది అది. మనిషివా దున్నపోతివా? చెప్తే అర్థం కాదా? ఇంకొకసారి ఇక్కడ కనబడ్డావంటే మామూలుగా ఉండదు. చూడకు, కళ్ళు మూసుకొని తిరుగు. నువ్వు ముక్కు మూసుకొని తిరుగు.
ఇప్పుడు మళ్ళీ ఇది డేరేద్దాం బాగుంటది వాళ్ళు చూసేశారు కదా. యా సారీ ఓకే. డేర్. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అనిపించిందా అన్నారు కదా, అనిపించకుండా ఎవరికి ఉండదు. చెప్పేశారు పెళ్లి వల్ల మీరు ఎందుకు చేసుకున్నానని. ఎందుకు కాదు, ఎందుకు చేసుకున్నానని చెప్పలేదు. ఎప్పుడన్నా ఎందుకు ఇంత చిన్నపిల్లాడు కదా అప్పుడే పెళ్లి అయిపోయిందా అనిపించిందా అని అన్నారా? అనిపించింది మాకు. ఎవరు చిన్న పిల్లోడు? సీను ఏంటి ఇటే కదా? yes ట్రూత్ డేర్ రెండు కలిపి పెట్టుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్ తో చేసిన వాట్సాప్ కాన్వర్సేషన్ చూపించండి. ఫోన్ తీ సీను. ఫోన్ ఏది? సీను రామ్ ప్రసాద్ ఏం మాట్లాడుకున్నారు? సీను రామ్ ప్రసాద్ ఏం మాట్లాడారు? లాస్ట్ ఫోన్ ఏది? రామ్ ప్రసాద్ కాన్వర్సేషన్ ఓపెన్ చేయాలి అంటే హఠాత్తుగా చూసి నేను ఏమైనా పడిపోతానేమో అని. ఇదిగోండి గోట్ లైఫ్ చూసావా, ట్రాన్సాక్షన్ చాలా బాగున్నాయి. సరే ఓకే, సుటికల్ సుధీర్ ఓపెన్ చేయండి ఒకసారి. ట్రైలర్ అదిరిపోయింది, సినిమా చూసాక పొట్ట చెక్కల గాయం, ఆయి సినిమాకు ఒక బయట పెట్టరా అని చెప్పి అడిగి ఒకటి. తర్వాత నాకు కూడా పెద్ద షాకర్ అని చెప్పి అన్నాడు వీడు. ఈ సినిమా గోట్ సినిమాకి ప్రభాస్ గారి సినిమాలో ఆవిడ పేరెంట్ కొత్తగా ఆ అమ్మాయిని ఆ రీల్ చూసి అరే గోట్ సినిమాకి అమ్మాయిని హీరోయిన్ గా అడగాలి అని కాంటాక్ట్ చేసి చాలా ట్రై చేశారు, అవ్వలేదు. కట్ చేస్తే ప్రభాస్ గారి సినిమాలో అమ్మాయి మెయిన్ లీడ్ అనగానే నేను పెట్టేవాడికి అరే చూసావారా అని. అవునరా బాబు నేను పెద్ద షాక్, ఇందాకే చూసా. హీరోయిన్ గా మిస్ అయిపోయానని ఫీల్ అవుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూద్దాం, బాటిల్ నా దగ్గర ఆగితేనే ట్రూత్ ఆర్ డేర్, లేకపోతే లేదు. శ్రీ విష్ణు గారిని ఇమిటేట్ చేయండి. ఓకే, శ్రీ విష్ణు గారి ఇమిటేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. సుమా అడ్డాలో మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఖాయ్ రాజా ఖాయ్. ఈ రౌండ్ లో మేము సర్వే ఆల్రెడీ కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఈ రౌండ్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. మీరు కరెక్ట్ అనుకుంటున్నటువంటి ఆప్షన్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అలాగే ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని కూడా గెస్ చేయొచ్చు. కరెక్ట్ గా గెస్ చేస్తే డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే రెడీ? సో ఫస్ట్ క్వశ్చన్, లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు? మీరు ఎలా అనుకుంటున్నారు లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఫాలో అవుతారని? అంటే నువ్వు యూత్ దాటి చాలా ఏళ్ళు అయిపోయింది, బట్ స్టిల్ ట్రై టు. మేబీ సోషల్ మీడియా పద్ధతి అట్లాంటిది ఏం చేయొచ్చు. సోషల్ మీడియాలో పంపిస్తారు, వాట్సాప్ అట్లా వాట్ ఎవర్ మెయిల్. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఎక్కువగా గిఫ్ట్ ఇచ్చి, పువ్వు ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో, ఫ్లవర్ ఇచ్చో గిఫ్ట్ ఇచ్చో ఇంప్రెస్ చేస్తారు. మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేశారు? నాకు అసలు ఎవరు చెప్పరు కూడా. దక్ష నగర్కర్, నాలో ఉండే ఇంకో యాంగిల్ ని బయటకు తీయించొద్దు, నేను ఇంట్రోగేషన్ చేస్తా. అంటే ఇలాగా లైక్ వచ్చి ప్రపోజ్ చేయడము అలాంటి నాకు ఎప్పుడు జరగలేదు. ఇలా వచ్చి చేయలేదు అంటే అలా వెళ్ళి చేసి ఉంటారు. అలా ఫోన్ లో మీకు I remember one boy had written a message for me on a bench. బెంచ్లంతా పాడు చేసి పెట్టేది మగవాళ్లే. బెంచ్ మీద మీ ఒక షార్ట్ మెసేజ్ పెన్ తో రాసాడు నా బెంచ్ మీద. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, బుక్ లో రాసేసి పెట్టేసేవాళ్ళు. అది చూడంగానే ఇది ఎవరు అనగానే దాంట్లో మన ఉండేది. రక్తంతో కూడా రాసేవాళ్ళు. మేబీ అలా రాస్తే నేను ఇంట్రెస్ట్ తీసుకుంటా. అలా రాస్తే ఇంప్రెస్ అవుతుందంట. ఓకే సరే, ఇక్కడే ఉండే ఆప్షన్స్. లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు? ఏ లవ్ స్టేటస్ పెట్టడం, బి రక్తంతో లెటర్ రాయడం, సి ముందుగా పేరెంట్స్ ని ఒప్పించడం, డి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లవ్ ప్రపోజ్ చేయడానికి యూత్ ఏ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతుంటారు? లవ్ స్టేటస్ పెట్టడం, రక్తంతో లెటర్ రాయడం. మగవాళ్ళు బజర్ నొక్కారు. ఆప్షన్ బి సర్ప్రైజ్ ప్లాన్ చేయడం. అంటే డి మీద పెట్టండి. మేము లక్ష పెట్టాం. 10 లక్షలు పెడదాం. $2 లక్షలు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం మీద పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? Yeah, I feel like his answer is right. ఇప్పుడు మీరు ఎంత పెట్టారు? లక్ష.
2 లక్షలు సర్ప్రైజ్. మీరేమో వాళ్ళ ఆన్సర్ రైట్ అని లక్ష పెట్టారు. కరెక్టా కాదా చూద్దాం. ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదే. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అయింది, వీళ్ళ ఆన్సర్ రైట్ అని పెట్టారు, అది కూడా పోయింది. సెకండ్ క్వశ్చన్. ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? వాష్రూమ్, బాత్రూమ్. ఓకే, సీనుకి అయితే వాష్రూమ్, బాత్రూమ్ లో. రితు గారు మీకు? హిల్ స్టేషన్ అండర్ ది షవర్. కానీ మీకు చెప్పండి. వాష్రూమ్ లో లేకపోతే అలా రిలాక్స్ అయ్యే ఆలోచన. ఆల్ ఆర్ బాత్రూమ్ థింకర్స్. ఓకే సరే, ఇక్కడే ఉండే ఆప్షన్స్. ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? ఏ పార్కులో, బి బాత్రూమ్ లో, సి బెడ్రూమ్ లో, డి బార్ లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ ప్రదేశంలో ఉంటే మనకి చాలా మంచి ఆలోచనలు వస్తాయి? పార్కులో, బాత్రూమ్ లో. ఆడవాళ్ళు మొత్తానికి బజర్ నొక్కారు. బాత్రూమ్. బాత్రూమ్ లో ఎంత పెట్టారు? 2. ఓకే, రైటా రాంగ్ గా వీళ్ళ ఆన్సర్? ఓ పని చేద్దాండి, రైట్ పెట్టేసి 50,000 అన్నాం అంతే. సరే, రైట్ మీద 50,000. ఓకే సరే, బాత్రూమ్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. సో మీకు 6 lakhs ఇచ్చేసాం. మీ అమౌంట్ 1 lakh అయింది. మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు, మీరు వచ్చినప్పుడంతా మా వాళ్ళు అడగమని చెప్పేది నారా రోహిత్ గారి గురించి. మీ ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ టైమ్స్ లోనే కదా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. పేస్ ఆఫ్ టేకింగ్ అప్ ఫిల్మ్స్ అనేది ఇస్ డిఫరెంట్. ఎందుకంటారు రోహిత్ గారు? అంటే ఫస్ట్ 2 సెలెక్టివ్ గా ఉండేవాళ్ళం. అంటే నా అన్ని రోహిత్ తినేవారు, రోహిత్ అని నేను తినేవాడిని. సో కలిసి డెసిషన్లు తీసుకునేవాళ్ళం మాక్సిమం. తర్వాత ఎవరికాళ్ళు షూటింగ్ ఇది అయిపోయిన తర్వాత స్లోగా తెలుస్తున్నాయి ఏంటి అనేది చెప్పుకుంటాం. సో నవ్వు మళ్ళీ ఇప్పుడు గ్యాప్ తీసుకుని ఇలా కాదు సెలెక్టివ్ వెళ్తేనే కరెక్ట్ అన్నట్టు మంచిగా ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు 3-4. సో స్లోగా 2 స్టార్ట్ అయినాయి. సూపర్ అండి. నెక్స్ట్ పిక్చర్ మీరేనా అది? అప్పుడే స్వాగతిక వంశం రాజులా కూర్చున్నాడేంటి? మా అమ్మాయి అంటే భయం నాకు చిన్నప్పుడు, అందుకే అలా చూస్తాను. కానీ మీరే అమ్మని భయపెడుతున్నట్టున్నారు. అప్పుడే అలవాటైంది నాకు ఇలా పక్కకు చూడటం. నెక్స్ట్ పిక్చర్. చిరంజీవి గారు ఆటోగ్రాఫ్ సైన్ చేసేస్తున్నారు ఆన్ షర్ట్. ఆ షర్ట్ నేను చేశారు తర్వాత అది లామినేట్ చేయండి. అంటే ఆ రోజు అనుకోకుండా అప్పటికప్పుడు కాల్ వచ్చి సామజవర్గం టైంలో ఇమీడియట్ రమ్మన్నారు. క్లీన్ షేవ్ చేసేసి ఉన్నా. ఇలా ఉందనేంట్రా బాబు ఫోటోలు ఇలా కాదు, నాకు ఏదైనా మెమరీ కావాలని వెంటనే స్ట్రైక్ అయ్యి నాకు సార్ నాకు ఇక్కడ పెట్టండి అంటే పెన్ వర్క్ చేయాల. పని కట్టుకుని మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఈ పెన్ కాదు ఆ మార్కర్ తీసుకురండి అదైతే పర్ఫెక్ట్ గా వస్తుందని సిగ్నేచర్ చేసి. దట్ ఈస్ చిరంజీవి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు, మీ మెమరీస్ అన్ని మాతో కూడా షేర్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మనం ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటాము? ఏ పేరెంట్స్, బి స్నేహితుడు, సి మాజీ లవర్, డి పక్కింటి వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మనం ముందుగా ఎవరితో షేర్ చేసుకుంటాము? పేరెంట్స్, స్నేహితుడు. కొట్టారు. ఆప్షన్ ఏ. ఎంత? 6 lakhs. 6 lakhs పెట్టేశారు. రైటా రాంగా? Yeah, I feel like his answer is right. ఎంత? 1 లక్ష. చూద్దాము పేరెంట్స్ కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. ఈ జట్టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. మీకు ఆ 6 lakhs 3 times అయింది. మీరు పెట్టిన 1 lakh 2 times అయింది.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? చెప్పండి, ఏం మాట్లాడతారు? ఈ జ్యువెలరీస్ గురించి. దాంతో పాటు అంతమంది అమ్మాయిలు కూర్చుంటే ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడతారు డెఫినెట్. అదే సరే, ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు సీను ఇప్పుడు. అక్క బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు అక్క? ఎక్కడ కొన్నావు? బాగున్నాయి నగలు. ఇదా మొన్న మా ఆయనతో పాటు బయటకు వెళ్ళాం కదా, బయట హ్యాపీగా ఉండాలి, నాకు ఏదో కొనిపెట్టాలి కదా. హ్యాపీయే నీకు. ఎక్కడ కొన్నావే? మా ఆయన బయటకు వచ్చినప్పుడు తన కార్డు అడిగి నేను కొనుక్కున్నాను. కార్డు పాస్వర్డ్ చెప్పాడా? చెప్పాడు. నీకు చెప్పడా? మా ఆయన చెప్పడే, దరిద్రుడు. నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎప్పుడైనా సరే హస్బెండ్ పాస్వర్డ్ కనుక్కొని పెట్టుకో. ఆడు పాస్వర్డ్ పోతే మొత్తం బయోమెట్రిక్ పెట్టు. అయితే నువ్వు కూడా ఎంఆర్ఐ చేయించు. ఆప్షన్స్. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ, చీరలు బంగారం. బి, సీరియల్స్ గురించి. సి, అఫైర్స్ రూమర్స్. డి, మొగుడితో అయిన గొడవల గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా మంది ఆడవాళ్ళు ఒకే చోట ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? చీరలు బంగారం, సీరియల్స్ గురించి. దక్ష. ఓకే, పుట్ సి. అఫైర్స్ రూమర్స్ గురించి. మీరు ఎంత పెట్టారు? 2 లక్షలు. ఓకే, రైట్ ఆర్ రాంగ్ వీళ్ళ ఆన్సర్? రాంగ్. 50,000. రాంగ్ ఆన్సర్ అని. ఓకే, అఫైర్స్ అండ్ రూమర్స్. ఇది కరెక్టా కాదా చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. మీరు అనుకున్నట్టుగా అఫైర్స్ అండ్ రూమర్స్ కాదు. ఆడవాళ్ళు కలిస్తే ఫస్ట్ మాట్లాడేది చీరలు బంగారం గురించి. అలా ఈ రౌండ్ అయిపోయేసరికల్లా లీడ్ లో ఉన్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళు కొంచెం నెక్స్ట్ రౌండ్ లో బాగా పికప్ అవుతారని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ రౌండ్ తార్మార్ తకర్మార్. మగవాళ్ళ టీం దగ్గర ఏమో 21,65,000, ఆడవాళ్ళ టీం దగ్గర 9,25,000. కానీ ఇది తార్మార్ తకర్మార్ అయ్యేటువంటి రౌండ్. అంటే ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లోంచి 25% అవతల టీంకి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ లో నుంచి 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తారు. ఒక టీం విన్ అవుతుంది, ఇంకొక టీం ఎలిమినేట్ అయిపోతుంది. ప్రతి లెవెల్లోనూ ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. ఆ 2 టాపిక్స్ లో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని రిలేటెడ్ గా క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ మీదే వస్తాయి. ఒక ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు చెప్తారు. అంటే ఎవరు లీడ్ లో ఉన్నా 2 టీమ్స్ ఒకటే టాపిక్ కి సంబంధించి ఆడాల్సి ఉంటుంది. మీకు ఆడడానికి ఈ రౌండ్ లో మేము ఇచ్చే టైం 5 సెకండ్స్ మాత్రమే. అంటే ఒక పిక్చర్ అక్కడ రాగానే మీరు ఆన్సర్ ని 5 సెకండ్ల లోపు చెప్పాలి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని ఇలా తాకే లోపు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. నేను రైట్ ఆన్సర్ విననంత వరకు. నేను వినగానే ఓకే అంటాను, నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్దు. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. సో ప్రస్తుతం లీడ్ లో ఉన్నది మగవాళ్ళు కాబట్టి లెవెల్ 1 మొదలు పెట్టేస్తున్నాము. టాపిక్స్: 1 సెలబ్రిటీస్, 2ది స్పైసీ ఫుడ్. We are going with celebrities. సెలబ్రిటీస్ ఫోటో వేస్తాము, కొడుకు పేర్లు చెప్పాలి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు. ఓకే, సో టైం స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్. రైట్. చైతన్య. రైట్. మహేష్ బాబు. రైట్. గౌతమ్. రైట్. అయాన్. రైట్. అది రైట్. డోల్కర్. రైట్. రోషన్. రైట్. అయ్యో పాపం, అయ్యో
జరిగిపోయింది. తీసుకురండి 25% అమౌంట్ ఇవ్వండి. అలా సడన్ గా మీ 21 lakhs లో నుంచి 25% అమౌంట్ అటు వెళ్ళిపోయింది. అయినా మీరే లీడ్ లో ఉన్నారు. సెకండ్ లెవెల్ టాపిక్స్, ఒకటి ఫోన్, రెండోది సినిమా. సినిమా కొన్ని ఇతర భాషా సినిమా పోస్టర్లు వేస్తాము. తెలుగు సినిమా పేరేంటో చెప్పాలి. రెడీ? లెవెల్ 2 ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. గజని. రైట్. చంద్రముఖి. రైట్. అర్జున్ రెడ్డి. రైట్. ఓకే. కరెక్ట్. ఖుషి. కరెక్ట్. బొమ్మరీలు. రైట్. మజ్ను. మంజరి. కానీ సంథింగ్. ఘర్షణ. తీసుకురండి 50%. అలా 50% అమౌంట్ ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఘర్షణ అనే ఆన్సర్ వాళ్ళు చెప్పలేదు కాబట్టి. మీరే లీడ్ లో ఉన్నారు. థర్డ్ లెవెల్ టాపిక్స్, ఎయిర్పోర్ట్ కోడ్స్ లేదా ఆటలు. ఎయిర్పోర్ట్స్ అమ్మా. కొన్ని ఎయిర్పోర్ట్ కోడ్స్ వేస్తాము. ఊరి పేరు చెప్పాలి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. ఈ లెవెల్లో ఎవరికైతే 100% అమౌంట్ వస్తుందో వాళ్లే ఇవాల్టి ఎపిసోడ్ విన్నర్స్ ఫ్రమ్ స్వాగ్ టీమ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హైదరాబాద్. రైట్. బాంబే. రైట్. ఢిల్లీ. రైట్. రాజస్థాన్. రాజమండ్రి. రైట్. విశాఖపట్నం. విజయనగరం. వైజాగ్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. విజయవాడ. ఆడవారిదే గెలుపని ఒప్పుకోక తప్పటం లేదు. 100% అమౌంట్ ఇచ్చేయాల్సి వస్తుంది. మొత్తానికి మీరు నిజంగానే తారుమారు తక్కరుమారే చేశారు. అసలు అప్పటి వరకు మగవాళ్ళు లీడ్ లో ఉన్నారు. హఠాత్తుగా ఇలా జరిగిపోయిందండి. ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా కూడా ఇంతే. లాస్ట్ లో ఆడవాళ్ళు గెలుస్తారు. ఎలా గెలిచారనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం సినిమా చూడాల్సిందే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దక్ష, థ్యాంక్ యూ రితు, థ్యాంక్ యూ సీను, అండ్ అలాగే విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీఆర్ ఆల్ రెడీ టు వాచ్ ద మూవీ స్వాగ్ ఇన్ థియేటర్స్ October 4. మళ్ళీ మనం కలుద్దాం మంగళవారం 9:30కి సుమా అడ్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.